ఈరోజైతే మా పాప బర్త్‌డే అనమాట. అయితే ఈ కోన్ అయితే నేను నిన్ననే పెట్టేసాను ఆల్రెడీ. ఎందుకంటే మా పాపతో మామూలుగా ఉండదన్న విషయం నాకు ముందే తెలుసు. ముందే డిజైన్ కూడా సెలెక్ట్ చేసుకొని తనని ఫుల్ ఒక ప్లాన్‌లో పడుకోబెట్టేసి అయితే ఇలా పెట్టాము. చేతులకైతే సింపుల్‌గా పెట్టాను అనిపించింది కానీ కాళ్ళకి పెట్టేసరికి అయితే మాకు చుక్కలు చూపించింది. అండ్ నెక్స్ట్ నేను కూడా ప్రెగ్నెంట్ కాబట్టి కింద కూర్చొని పెట్టడం నాకు చాలా కష్టం అనిపించింది. తను లేచేలోపే ఇంకా నేను కూడా ఒక హ్యాండ్‌కి అయితే ఇలా సింపుల్‌గా పెట్టుకున్నాను. లేచిన తర్వాత ఫుల్ ఎక్సైట్ అయిపోయింది. అసలు ఏంటిది నా చేతులు కాళ్ళు ఇలా అయిపోయాయని చెప్పేసి అడిగి పెట్టించుకుందనమాట. ఉంచుతావా అంటే అన్నది. దాని మాటలు నమ్మి పెడితే చూసారు కదా ఎలా ఫోల్డ్ చేసేసి మొత్తం డిజైన్ చెడగొట్టేసింది. ఇంకా వాళ్ళ డాడీ బర్త్డే దాని బర్త్డే ముందు రోజు అనమాట, అంటే నిన్ననే. సో ఆయనకైతే పెద్ద స్పెషల్స్ మేమేమీ చేయలేదు పొద్దున్న. ఇంకా సాయంత్రంకి ఇలా చికెన్ పకోడీ అయినా అట్లీస్ట్ చేద్దామని చెప్పేసి ఇంకా నైట్కి ఇలా చికెన్ పకోడీ అయితే చేశాను. బట్ నేను మ్యారినేషన్ ప్రాసెస్ అంతా తీయలేదు, ఓన్లీ ఫ్రై చేసింది అదే తీసా. టేస్ట్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ వీడియోలో ఇది ఖచ్చితంగా ఎప్పుడైనా చేస్తే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఈరోజు మా పాప బర్త్డే వీడియోస్ అన్నీ నేను రేపు పోస్ట్ చేస్తాను. ఈరోజు అయితే ఇంకా ఫుల్ బిజీ ఉందను.